తిరుమల కొండకు భక్తుల రద్దీ పెరిగింది. 3 రోజులుగా తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి శ్రీవారి సేవా సాధన వరకు క్యూ లైన్ కొనసాగుతుంది. భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. నిన్న గురువారం రికార్డు స్థాయిలో 79,000కు పైగా భక్తులకు దర్శనం కలిగించినట్లు చెప్పారు అదనపు ఈవో. తిరుమల రద్దీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత 3-4 రోజులుగా భక్తుల రద్దీ ఎక్కువ అవడంతో ఈ రోజు మనం ప్రస్తుతం అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్నాము. మనం చూసుకోవచ్చు, ఉదయం నుంచే ఇసుక వేస్తే జారనటువంటి ఎక్కువ మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఇక్కడ చేరుతున్నారు. వీరి సౌకర్యార్థం టీటీడీ ఇప్పటికే పాలు, మజ్జిగ, త్రాగునీరు అన్నింటినీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద వారాంతము, మరోవైపు వేసవి సెలవులు ముగుస్తుండడంతోనే స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూల నుంచి పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తులు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేస్తుంది. సామాన్య భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ త్రాగునీరు, వైద్య సదుపాయాలు, మజ్జిగ, అన్నప్రసాదాలు పంపిణీ వంటి కార్యక్రమాలు కూడా ముమ్మరం చేసింది. అధికారులు ఎక్కడ సామాన్య భక్తులకి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. వస్తున్నటువంటి భక్తులు సంయమనం పాటించి స్వామివారం దర్శనం చేసుకోవాలని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, దేవస్థానం అధికారులు యాత్రికులకు మజ్జిగ పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారాంతము వేసవి సెలవులు ముగియడంతోనే ఒక్కసారిగా భక్తులు తిరుమలకు పోటెత్తారని చెప్పుకోవచ్చు. వస్తున్నటువంటి భక్తులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా గోగర్భం డ్యాం వరకు ప్రత్యేకమైనటువంటి సెలవు పందళ్లు, షెడ్లను కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ అదనపు ఈవో వెంకయ్య చౌదరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సామాన్య భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేలాగా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. గతంలో ఎన్నడూ లేనటి విధంగా గురువారం రోజు అయితే సామాన్యంగా తక్కువ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునే వెసులుబాటు అయితే ఉంది. అయితే టైం మానిటరింగ్ చేసుకునే అధికారులతో టైం మానిటరింగ్ చేసుకున్న వెంకయ్య చౌదరి పెద్ద ఎత్తున ఎన్నడూ లేనటువంటి విధంగా 79,000 పైచులకు మంది స్వామివారిని దర్శనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా టైం మానిటరింగ్ చేయడం వల్లే వచ్చిందని చెప్పేసి కూడా చెప్పినటువంటి. ఓవైపు స్వామివారి అభిషేక సేవలో సామాన్యులు పాల్గొంటున్నారు. ఎన్నడూ లేనటువంటి విధంగా 5,000 పైచులకు మంది ఈ రోజు స్వామివారికి అభిషేక సేవలో దర్శనం కలగడం. ఓ భక్తులు ఉన్నారు, అతనితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుమల వాడపల్లి దగ్గర నుంచి వచ్చామండి. ర్యాలీ పక్కనే ర్యాలీ. ఇది మాకు ఎప్పుడు మొక్కు ఉంది, పశువుకు బొట్లు పెట్టి వారు పూలు వెలిగించుకుంటా దీపారాలు చేసుకుంటా రావాలని స్వామివారి జారిగా ఇచ్చారు. ఇలా నెరవేర్చుకుంటున్న కోరిక అది 7 సంవత్సరాల క్రితం బాబు పుట్టాలని కోరుకుంటున్నాను. బాబు పుట్టాక మొక్కు తీసుకునేలా కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. స్వామి చాలా ఇచ్చారు, కానీ ఈ రకంగా మొక్కు తీసుకుంటూ చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా బాగుంది. మా ఫ్యామిలీ చెప్పండి అమ్మా, రద్దీ ఎక్కువగా ఉంది కదా, దర్శనం ఎంతసేపటి అవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? నుంచి వచ్చామండి, ఆంధ్ర కోనసీమ వాడపల్లి నుంచి వచ్చామండి. మాకైతే 2 days పడుతుందేమో అనుకుంటున్నాం దర్శనం అయితే. ప్రజెంట్ అయితే బాబు పుట్టాడని చెప్పేసి మేము మొక్కుకున్నాం. దేవస్థానం అధికారులు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని చెప్తున్నారు కదా, మీరు ఎలా అనుకుంటున్నారు దాన్ని? మేము సోమవారం కోసం ఎంతసేపు అయినా వేసి చూద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఆయన ఉండగా మాకేమీ ఇబ్బంది ఏమీ లేదు. ఆయన మా వెంటే ఉన్నారు వెనకాల. ఈ మెట్లకు పసుపు కుంకుమ కట్టుకుంటా వెళ్తున్నారు కదా, దానికి మొక్కు ఎలా ఏమనుకుని చెప్పేస్తున్నారు? నాకు 2 అమ్మాయిలండి. అయితే చాలా మా అమ్మగారికి అయితే అబ్బాయిలు లేరు. నాకైతే అబ్బాయి కావాలని చెప్పేసి మా సోమవారికి అయితే అనుకున్నాను. బాబు అలాగే పుట్టాడండి. వీడేనండి బాబు. 2 అమ్మాయిల తర్వాత బాబు పుట్టాడు. అందుకని చెప్పేసి మేము పసుపు, కుంకుమ, హారతి, కర్పూరం, అగరత్తులు ఇవన్నీ వెలిగించి పసుపు రాసి బొట్టు పెడతామని చెప్పేసి అనుకున్నామండి. అందుకని చెప్పేసి 7 సంవత్సరాల తర్వాత బాబుకి 7వ సంవత్సరం, ఇది 7వ సంవత్సరం. 7 సంవత్సరాల తర్వాత మేము వస్తామని అనుకున్నాం.
మీద చూసుకున్నట్లయితే స్వామివారిని నమ్ముకుంటే మాకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. స్వామివారి దర్శనం కోసం ఎంతసేపు అయినా లైన్ లో వేచి ఉండి స్వామివారిని దర్శనం చేసుకునే ఇంటికి వెళ్తామని చెప్పేసి కూడా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. కొంత మీరు ఒకసారి చూడొచ్చు అఖిల భక్తుల రద్దీకి అనువుగా టీటీడీ అనేకమైనటువంటి ఏర్పాట్లు చేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలాగా చర్యలు చేపట్టింది. ఓవైపు తిరుమలలో భక్తుల రద్దీ పెరగడం, వాహన పార్కింగ్లన్నీ కూడా నిండిపోయి దర్శనమిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ స్వామివారి దర్శనము ప్రశాంతంగా జరిపించేలా అన్ని చర్యలు చేపట్టాలని చెప్పేసి టీటీడీ అధికారులు సమన్వయంతో పాటించి అన్ని రకాల ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ త్రాగునీరు, వైద్య సదుపాయాలు, మజ్జిగ పంపిణీ, ఆహార పంపిణీ అనడానికి నిరంతరాయంగా కొనసాగే ప్రక్రియ చేయాలని చెప్పేసి కూడా టీటీడీ భావిస్తున్న పరిస్థితి. ఇదే తిరుపతి నుంచి తాజా అప్డేట్స్.